నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. B12 ఇంకా ఈజీగా చెప్పాలంటే చాలా మంది టెస్ట్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ లేదు, 5 ఉంది, 6 ఉందని, కొంతమందిలో రేర్గా చాలా ఎక్కువ ఉందని కూడా వస్తుంది. అసలు B12 డిఫిషియన్సీ అంటే ఏంటి, ఏ ఫుడ్ తీసుకుంటే ప్రాపర్గా ఉంటుంది, హోమియోపతిలో దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, ఈ అంశాల గురించి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈరోజు మనతో పాటు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ B12 దీని గురించి కొంచెం క్లియర్గా మా ఆడియన్స్కి. ఇప్పుడు ఏంటంటే మీరు వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీ చెయ్యి ఇట్లా చూసుకోండి. ఇప్పుడు నా చెయ్యి చూడండి, జర ఎర్రగా కనిపిస్తుందా లేదా? అవును. ఎర్రగా కనిపిస్తుందా మీ చెయ్యి కూడా? అవును. ఇప్పుడు ఎవరెవరు వీడియోలు చూస్తున్నారు, పోయి మీ అమ్మ చెయ్యి, మీ భార్య చెయ్యి, మీ చెల్లె చెయ్యి, మీ అక్క చెయ్యి చూడండి. చూస్తారు కదా, మీకు ఇట్లా రెడ్ కనిపించదు, మీకు జర ఆఫ్ వైట్ కలర్ కనిపిస్తుంది. అవును. చాలా మందికి కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుంది అంటే ఏదైతే జీన్ పూల్ ఉంది కదా మొత్తం ఇండియన్స్ది, ఆడోళ్ళకి రక్తహీనత చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక పని చేయండి, మీ గల్లీ ఉంటుంది కదా, మీరు బస్తీలో ఉన్నా, మీరు కాలనీలో ఉన్నా, మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, ఒక 10 మందిని జమ చేయండి. ఒక మీటింగ్ పెట్టుకోండి సండే. 10 మందిని జమ చేసి ఒక డయాగ్నోస్టిక్ కొన్ని పట్టుకొని రండి. మీరందరూ ఆ మెయింటెనెన్స్కి పైసలు కడతారు కదా, ఆ పైసలతోటే అందరికి మీరు రక్త పరీక్ష చేపియండి. రక్త పరీక్ష చేపిస్తే మీ బస్తీలోనో, మీ గేటెడ్ కమ్యూనిటీలోనో, మీ కాలనీలోనో ఎంతమందికి ఈ రక్తహీనత ఉన్నది మీకు బయటపడుతుంది. రక్తహీనత ఉంటే ఏమవుతుంది అని అనిపిస్తుంది కదా. దీంతోపాటు B12 కూడా టెస్టులు అందరికీ తక్కువనే ఉంది, చేపియండి. B12 కూడా తక్కువ ఉంటుంది, రక్తహీనత కూడా చక్కగా ఉండదు. B12కి రక్తహీనతకి ఏంది, ఇప్పుడు B12 అంటే అందరు నరాల నొప్పులు అంటారు, తల లాగడం, తల నరాలు జప్పు ఇట్లా లాగుతున్నాయి, కాళ్ళల్లో చీమలు కరిచినట్టు అవుతుంది, కాళ్ళు లాగుతున్నాయి ఇట్లా అంటారు కదా. ఇప్పుడు నరాలు ఏవైతే శరీరంలో ఉంటాయి ఇవి పనిచేయాలంటే దీనికి ఛార్జింగ్ కావాలి. నరాలు వైర్లు, దీనికి ఛార్జింగ్ కావాలి. ఏంటంటే B12 తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఎంత భాషను మాట్లాడినా కదా, 2 నిమిషాలు మాట్లాడినా కదా, మీకు రక్తహీనత ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది, దానివల్ల రక్తహీనత ఉంది అంటే ఇంతసేపు మాట్లాడడానికి రాదు. ఇట్లా గ్యాస్ చేస్తారు, మీరు గ్యాస్ చేస్తారు మీరు గాలి కోసం. ఎందుకు? మీకు రక్తం తక్కువ ఉంది, చేతులు కాళ్ళు లాగుతున్నాయి, మొత్తం రోజు నీరసం ఉంటుంది. ఈ బిమారీ ఉన్న శరీరం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది మీకు. మొత్తం ఎవరో ఇట్లా కంప్రెషర్లో ఇట్లా మొత్తం మీ శరీరంని ఇట్లా కంప్రెస్ చేస్తున్నారు, ఒత్తుతున్నారు, అన్ని సైడ్లకు వెళ్ళి ఒత్తుతున్నారు, భారం అన్ని సైడ్లకు వెళ్ళి పడుతుంది. ఒక అడుగు వేయడానికి కూడా ఆలోచిస్తారు మీరు. ఎందుకు అంటే రక్తం కూడా తక్కువ ఉంది, B12 కూడా తక్కువ ఉంది. కానీ లోపల ఏమవుతుందంటే మీరు ఊపిరి పీల్చుకుంటారు, ఊపిరి వదులుతారు, రక్తం తక్కువ ఉంది. రక్తం ఏమవుతుంది, ఒక్క కాడ ఆగదు, శరీరంలో మొత్తం తిరుగుతూనే ఉంటుంది. గుండెకి వస్తుంది, మళ్ళీ లంగ్స్కి పోతుంది, మళ్ళీ గుండెకి వస్తుంది, మళ్ళీ శరీరంకి పోతుంది, మొత్తం తిరుగుతూనే ఉంటుంది. పాదాల వరకు పోతుంది, ఇక్కడ తల ఉంది కదా ఆడే వరకు పోతుంది, ఈ ఫింగర్ టిప్స్ వరకు వస్తుంది, ఒక్క కాడ ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు తిరుగుతుంది అంటే మన శరీరంలో ప్రతి భాగంలో న్యూట్రిషన్ తీసుకొని పోవాలి. తింటాం కదా, అది బ్రేక్ డౌన్ అయ్యి అబ్జార్బ్ అవుతుంది కదా పేగుల్లోకి వెళ్ళి మళ్ళీ అది పోవాలి కదా మొత్తం శరీరంలో, పోతే ఏమవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సరే, అది ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి, ఎనర్జీ జనరేట్ అవ్వడానికి మనకేం కావాలి, గాలి, ఆక్సిజన్ పీల్చుకుంటామా. లోపల బ్లడ్ కరెక్ట్ ఉంటేనే, హీమోగ్లోబిన్ కరెక్ట్ ఉంటేనే ఆ ఆక్సిజన్ పోతుంది. ఓకే. ఇప్పుడు రక్తహీనత ఉంది, రక్తహీనత ఉంటే మీకు రక్తం నరాల వరకు పోతుంది కదా. అవును. తక్కువ ఆక్సిజన్ ఉన్నది రక్తం పోతుంది కదా. తక్కువ ఆక్సిజన్ ఉన్న రక్తం పోతే ఎట్లా నడుస్తాయి నరాలు, చేతులు ఎట్లా నడుస్తాయి, కాళ్ళు ఎట్లా నడుస్తాయి. ఓకే. B12 తక్కువ ఉంది, B12 తక్కువ ఉంటే రక్తం ఇట్లా తక్కువ అట్లా న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ తక్కువ పోతుంది. కానీ ఇప్పుడు B12 తక్కువ ఉండడం వల్ల ఏదైతే మైలిన్ షీత్ ఉంటుంది, ఏదైతే నరం ఉంటుంది, అది రిపేర్, రీజనరేషన్ అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే. రక్తం తక్కువ ఆక్సిజన్ తీసుకొని పోతుంది, లాంగ్ రన్లో ఏమో అది డ్యామేజ్ అవుతుంది. అది డ్యామేజ్ అయినాక అది రిపేర్ కూడా కాదు, ఎందుకంటే B12 కూడా డెఫిషియన్సీ ఉంది. ఏమంటారు, నిల్చోనికి వస్తలేదు డాక్టర్ సార్, చాలా ఇట్లా చీమలు వచ్చి మొత్తం కరిచేసి తినేసినాయి మా కాళ్ళు అన్నట్టే ఉంది. ఇప్పుడు ఇది కాళ్ళు అనుకోండి, ఈ భాగంలో స్పర్శ ఉండదు,
ఈ భాగంలో జర లైట్ తిమ్మిరి ఉంటుంది ఇక్కడ కొద్దిగా ఏదో చీమలు ఇంకా కరుస్తున్నాయి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తినేసినాయి చీమలు, ఇప్పుడు ఇక్కడ కరుస్తున్నాయి. ఇది మెల్లమెల్లగా మొత్తం కిందికి వెళ్ళి పైకి వస్తుంది, కాళ్ళ చేతుల్లో వస్తుంది, చక్కర్లు వస్తాయి, మొత్తం రోజు మజిల్ ఫ్యాటీగా ఉంటుంది, నీరసం అవుతుంది ఫుల్. మొత్తం రోజు ఇట్లా చేతులు ఒత్తుకోవడం, కాళ్ళు ఒత్తుకోవడం. మసాజర్ కొనుక్కుంటారు 15,000, 20,000, ₹1,00,000 మసాజర్లు కూడా ఉన్నాయి. అవును. అంటే మొత్తం శరీరం దాని లోపల కూర్చుంటుంది, మసాజ్ చేస్తూనే ఉంటుంది. ఏమేమైతే అరే బయట లేదు ప్రాబ్లం, లోపల ఉంది ప్రాబ్లం, అది సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది డెఫిషియన్సీ ఎందుకు అవుతుంది, B12 రిచ్ సోర్సెస్ మనం తీసుకోకపోతే అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లం, పర్నిషియస్ అనిమియా అనేసి ఉంటుంది. చిన్న పేగులో కొన్ని కణాలు ఉంటాయి, అవి అబ్జర్వ్ చేస్తాయి B12, ఆ కణాలే డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇప్పుడు ఎట్లా అయితే ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతాయి, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానీ, దాంతో అన్ని నరాలు దెబ్బ పడతాయి, శరీరం దెబ్బ పడుతుంది, జీర్ణం దెబ్బ పడుతుంది, జుట్టు రాలిపోతుంది, ఇన్ని ప్రాబ్లం అవుతాయి. కానీ ఎక్కువ మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నరాల నొప్పులు. సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మీరు పులుసు ఇష్టం అనుకోండి, చేపల పులుసు వారానికి 3 పూటలు మినిమం 4 పూటలు కూడా తినండి. ఏమవుతుంది, మీకు B12 పెరుగుతుంది, omega-3 పెరుగుతుంది, ఫ్యాటీ యాసిడ్స్, మంచి ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి. ఇప్పుడు నరాలు దేనితో అవుతాయి, కొవ్వుతోటి తయారవుతాయి నరాలు. మంచి ఫ్యాటీ యాసిడ్స్ కావాలి మనకు, చేపల్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళా పొడులు, పుట్నాల పొడి, కందిపప్పుల పొడి, మళ్ళా అవసల పొడి, ఇవన్నీ మీరు తీసుకోండి. ఒక 2 బుక్కలు ఇంత రైస్ తీసుకోండి, 2 బుక్కల్లో మంచిగా ఆవు నెయ్యి వేసుకోండి, అవి వేసుకొని కలుపుకొని తినండి. పనీర్, పెరుగు, నెయ్యి, ఇవి మంచిగా తినండి. ఇవి తింటే జర గట్టిగా అవుతుంది. ఒక 2 బుక్కలు ఇట్లా మంచిగా పుట్నాల పొడి వేసుకొని దాని మీద వేడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది. టేస్ట్ మళ్ళా మీకు B కాంప్లెక్స్ కూడా పోతుంది దాంట్లో. B కాంప్లెక్స్ ఓవరాల్ మనకు కావాలి, B6 కావాలి, B9 కావాలి, B3 కావాలి, B12 కావాలి, అన్ని కావాలి. అయితే ఇవన్నీ మీకు ఇట్లా పప్పుల్లో ఉంటాయి. ఇవి పొడులు, మనం పెద్దవాళ్ళు రోజు 2 బుక్కలు ఫస్ట్ పొడితోటి తింటుండే, మళ్ళీ తొక్కుతోటి తింటుండే, మళ్ళీ పప్పుతోటి తింటుండే, మళ్ళీ సాంబార్తోటి తింటుండే, మళ్ళీ చారుతోటి తింటుండే, మళ్ళీ పెరుగుతోటి తింటుండే. వాళ్ళు ఇంత రైస్ తింటుండే, మనకంత తినే అవసరం లేదు. ఒక బుక్క దీంతోటి దాంతో తిన్నా చాలు, అన్ని పోతాయి. ఓవరాల్ బ్యాలెన్స్ డైట్ అవుతుంది మనది. దీంతో పాటు హోమియో మెడిసిన్ కూడా ఉందా డాక్టర్ దీనికి? అవును, హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు పర్నిషియస్ అనీమియా అంటారు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, ఆ కేసులకి కూడా హోమియోపతి వైద్యం ఉంటుంది. B12 అబ్జర్వే కాదు వాళ్ళ దాంట్లో, వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది. అదే కాకుండా B12 డెఫిషియన్సీ ఉంది, ఏ మందు తీసుకున్నా తగ్గట్లేదు నొప్పులు కానీ, హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, మంచి వైద్యం ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.